జగన్ అనేటటువంటి వ్యక్తిని టార్గెట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కేసులో జగన్ మీద కేసు రాలా, వైవి సుబ్బారెడ్డి మీద కేసు రాలా, ధర్మారెడ్డి మీద కేసు రాలేదు, పాలక మండలిలో ఎవరి మీద కేసు రాలేదు. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న పిఏ కూడా కాదు, అతని పేరు చెప్పుకుని తిరిగినోడు వేమిరెడ్డి జీతంతో బతికింది. అతను బోలే బాబా వాళ్ళని బెదిరించుకున్నాడు, తిన్నాడు. బోలే బాబా వాళ్ళే దుర్మార్గం చేశారు. ఆ రోజున ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. చివరికి సుప్రీంకోర్టు ఆపింది. నోరు మూసుకోండి, మీరు బయట మాట్లాడకండి, అసలు ముందు అదేందో తేలనివ్వండి. ఇప్పుడు ఏం తేల్చింది సిబిఐ? అదేమి లేదని తేల్చింది కదా. ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు? మొత్తం సిబ్బంది మీద, అంతే కదా. ఆ అప్పన్న అనేవాడి మీద కూడా, వాడికి వాళ్ళకి ఉన్న దేవుడిని మనం దుర్మార్గంగా వాడుతాం. ఖచ్చితంగా ఈ పాపం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు.